మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సైజ్ బై 400 ట్యాప్ ఎంసీయూ మొలకల చెరువులో ఈరోజు 4:45 సమయంలో. ఎస్ వాట్ బ్రో, వై బ్రో, హౌ ఆర్ యూ బ్రో? టమోటా బ్రో, టమోటా ప్రస్తుతం పర్వాలేదు, మంచి కండిషన్ ఇవాళకైతే. అన్న అంగలు టాప్ 500. నిజమే అన్న, టీవీఎస్ బండి వెళ్ళింది. ఆ వీడియో కూడా షార్ట్ వీడియో పెట్టాను, చూడండి. బాయ్ రేట్ స్క్రీన్ ప్లీజ్. రాజ్ గారు, మా తోట క్లోజ్ అయింది, ఇప్పుడు రేటు వచ్చింది. అంజనప్ప గారు. ఇక శ్రీనివాసరావు గారు ఇంచుమించు అదే కాయలు పెట్టారు. అన్నా ఇంకా రేటు పెరుగుతుంది, మా కాయలు అయిపోయాయి. సేమ్ టు సేమ్ బ్రో. బాసిరెడ్డి గారు, థ్యాంక్ యూ బ్రదర్స్. జనార్ద్ గారు, నువ్వైనా బాగుంటావు బ్రోలు. శ్రీనివాస్ గారు రిప్లై ఇచ్చారు. రేట్ 20వ తేదీ పైన 700 అమ్ముతుందని కుమార్ గారు. ఇంకా సాగర్ రెడ్డి గారి చివరి రిప్లై. అన్నా ఒకసారి అనంతపురం స్టాక్ చెక్ చేయి అన్నా. 20 ఎంత స్టాక్ వస్తుందో మన లోకల్ స్టాక్ తగ్గినా అనంతపురం స్టాక్ రైజ్ అవుతుంది. ప్రజెంట్ మార్కెట్కి సెకండ్స్ కాయలు రావట్లేదు. నిజమే, సెకండ్ టైప్ క్వాలిటీలు రావడం మార్కెట్కి. మన దగ్గర దిగుమతి తగ్గినా కూడా అనంతపురం మాత్రం దిగుమతి పెరుగుతూ పోతుంది. అది ఏ స్థాయి వరకు వెళ్ళి ఆగుతుందని మాత్రమే కాలం నిర్ణయించాలి, మనం ఎదురు చూడాలి. రెడ్డయ్య గారు, చిన్న మండి సెటిల్మెంట్ రేటు 330. తమిళనాడుకు ఒక బొలోరో మాత్రమే లోడ్ అయ్యింది. చిన్న మండంలో, పెద్ద మండంలో కాయలు తగ్గాయి. ధన్యవాదాలు సోదర. ప్రతిరోజు మీరు సమయం చూసుకొని చిన్న మండం ధరలు మరియు లోడింగ్లు అప్డేట్ చేస్తున్నారు. తగ్గింది, బీ హ్యాపీ యూజర్ గారు. ఏం తగ్గిందనే వల్ల పెరిగింది. మొలకొచ్చూరు టాప్ 450. ఎస్ వినోద్ గారు, అన్నా మీరు ఒక్కరే జెన్యూన్గా రేట్ చెప్తారు. మదనపల్లి టమోటా రేట్స్. మదనపల్లి టమోటా చూడాలంటే సయ్యద్ అన్న ఛానల్నే చూడాలి. జై ఎన్టీఆర్, జై సయ్యద్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. మదనపల్లి అంతా గురు వాళ్ళే కొంటారు, వాళ్ళే అమ్ముతారు. పక్క మండి వాడు కొనడానికి ఇంకో మండిలో వచ్చి కొంటున్నాడు. రేట్స్ ముందుగానే ఫిక్స్ చేసుకొని నాకు ఒక లాట్ వెయ్యి, నీకు ఒక లాట్ వెయ్యి అని రైతులు ముంచేస్తున్నారు. వ్యాపారస్తులు లేని ఆలోచనలు మీ నూరుకు వస్తున్నారు. మదనపల్లి మండీలలో పోటీతత్వం ఎక్కువ. అక్కడ పక్క మండి ధర చూసి ఇంకా ధర పెంచాలని, ఇంచు ధర రమ్మాలని ఇక్కడ మండి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీరు చూస్తే ఇలాంటి కామెంట్లు పెడతారు. కార్టూన్ P2I గారు, అన్నదాతకు జూలై 6,000, ఆగస్టు సెప్టెంబర్ 10,000 పండగే పండగ. చతుర అన్నా ఎంపీఎల్లో క్వాలిటీ లేవా? క్వాలిటీ చాలా తక్కువ ఉన్న సోదర. క్వాలిటీ ఉన్న కాయలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ 200 రూపాయల దగ్గర నుంచి 270 వాళ్ళ మదనపల్లి మార్కెట్లో. అన్నా మా కళ్యాణదుర్గం కోలార్కి వేసేది అది టమోటా కాయలు మాత్రమే. 400. వేరే సీడ్ 200, 250 రూపాయలు అంతే. అన్నదాతలు జూలై 6,000, ఆగస్టు సెప్టెంబరు ఇదివరకు చేయడం జరిగింది. దీనికి రిప్లై వచ్చింది. ఇది అన్నా మా కాయలు కోలార్కి వేసేది అది టమోటా, అవి మాత్రం 400. వేరే సీడ్ అన్నీ 200 నుంచి 250 రూపాయలు అంతే. అన్నా కోలార్ మార్కెట్కి మావి అది మేము మొలకల చెరువుకు వేస్తాము. మహేష్ బక్కన గారు, దిగుమతి తగ్గితే ధర పెరగాలి కదా, చూద్దాం ఎంత పెరుగుతుందో. మునీష్ గారు, కరువు కమ్ముకొస్తుంది అయినా టమోటా నాటం ఏమాత్రం తగ్గడం లేదు. శివకుమార్ గారు, శివ గారు, సోమలలో కూడా 350 కానీ ఎంపీలు 220. సూపర్ రేట్ బ్రదర్. కానీ మదనపల్లి వేస్ట్ బ్రో, కంపేర్ అదర్ మార్కెట్స్. వందలాది మంది రైతులు వస్తున్నారు, వందల సంఖ్యలో బండ్లు జరుగుతున్నాయి. మదనపల్లి పైన మాత్రం ఈ సోకాల్డ్ మేధావుల ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు. బ్రదర్, కోలార్లో 1-2 లాట్లు మాత్రమే వేస్తారు అంతే, మాది కోలారేని మందునాథ్ గారు కాండి పెట్టారు. అన్నా టమోటా పంటలు అందరూ నాటితే రేటు ఉండదు. ఇప్పుడు వాటర్ మెల్టన్ పరిస్థితి అదే. కళ్యాణదుర్గం వాటర్ మెల్టన్, మస్క్మెలన్ రేట్ డౌన్. కళ్యాణదుర్గంలో ముస్క్మెలన్ రేట్ ఎంత, వాటర్ మెలన్ ముస్క్మెలన్ ఎంత, ప్లాంటేజ్ గురించి చెప్పమను. కళ్యాణదుర్గం పరిసర ప్రాంత రైతు అన్నదాతలారా ఈ విషయంపైన స్పందించండి. ఆగస్టు 15 పైన 500. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో టమోటా పెరిగే అవకాశం ఉంది. కుమార్ గారు, ఇది ఈరోజు మీ కామెంట్ సభా కార్యక్రమం. 2 అన్నదాత అయితే మా టమోటాలు అయిపోయాయి, ఇప్పుడే ధరలు పెరుగుతున్నాయి, దేవుడా ఏం చేసి కామెంట్లు పెట్టారు. అన్న ఇక ముందు మీకు టమోటా పంట మీ ఇంట్లో సిరుడు పండు కురిపించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇవాళైతే దిగుమతి తగ్గింది, అందువల్లే సాయంత్రం మార్కెట్లు అన్నీ కూడా ఇవాళ ధరలు బాగానే వెళ్ళాయి. మదనపల్లి కూడా ధరలు బాగానే వెళ్ళాయి. చూడాలి
దిగుమతి ఇలాగ తగ్గు రెండు వచ్చి కాయలు ఎక్కువగా మచ్చలు పడుతున్నాయన్న ధరలు లేక చాలామంది రైతులు ఎవరు ప్లాంట్ దాన్ని ఖర్చు పెట్టలేరు, టమోటాలు కాపాడలేరు. ఆ ధరల వల్ల మచ్చలు ఎక్కువగా పడ్డాయి, ఎటువంటి మచ్చకాయలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా దిగుమతి మనకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కొత్త తోటలు ఉన్నాయంటున్నారు, ఒక 10-15 రోజుల్లో అవి ఏ మారుకు వస్తాయి అనేది మాత్రం వేచి చూడాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.